పెట్టండి అలా తీసుకునే బాధ్యత దేవుని పట్ల కలిగినటువంటి అది భక్తి విశ్వాసాన్ని బట్టి మరి ఈరోజు అందరూ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరి భాగస్వామి తండ్రి గారు కూడా చక్కగా మొక్కలు చూడడానికి మంచి అవకాశాన్ని ఇచ్చి అలాగే మరి పెద్ద కుమారుడు చిన్న క్యాండిల్ తీసుకొని క్యాండిల్ వెలిగించి కుటుంబీకులందరూ కూడా దయచేసి ఇక్కడికి రండి. తర్వాత క్యాండిల్ వెలిగించిన తర్వాత అలాగే పుష్పాంజలి అంటారు దీన్ని. మరి పూలతో ఆమెను ఆత్మకు శాంతి కలగడానికి చేసి మరి కుటుంబీకులందరూ కూడా రుణం తీసుకుందాం. మరి తప్పకుండా ఇంకెవరెవరైనా లోపల ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఇక్కడికి రండి. అది పెట్టి కూడా తీసి ఇవ్వండి తల్లి. ఇంకో కుర్చీ అందులో పెట్టి వెలిగించి అందరూ నీ తల పెట్టి సమయంలో మరి అందరూ కూడా మాధవ చక్రి కుటుంబీకులందరూ కూడా పూలు తీసుకొని దండ ఉందా చల్లంటే లైట్ ఇంకో దండ కాదు మంచిది. అందరు పువ్వులు తీసుకోండి. పువ్వులు తీసుకుని అందరూ కూడా ఇవి కూడా తీసుకుని ఒక్కొక్కటి అక్కడ పెట్టండి. కుటుంబీకులందరూ కూడా కుమారులు అలాగే కుమార్తెలు కోడండ్రులు మనవులు మనవరాండ్రు అలా అన్నదమ్ములు అందరూ కూడా దయచేసి మరి తల్లి ఏదైతే చేసిందో ఈ ప్రేమనైతే మరి శరీరంలో ఉండగా అందరి పట్ల బాధ్యత ప్రేమను పెంచిందో ఆ ప్రేమలకు గుర్తుగా అందరూ కూడా పూలు పెట్టి సత్కరిందాం. అలాగే సేవకులు మొదట ఆగండి, సేవకులు వేసాక ఇప్పుడు అందరూ వేద్దాం. మీరేంటి పుష్పగుచ్చం ఓకే అందరూ రండి. సేవకులు అందరూ వచ్చాక అప్పుడు నాన్నగారు వేస్తారు, తర్వాత పిల్లలు వేస్తారు, ఆ తర్వాత కోడండ్రులు అలాగే కుమార్తెలు ఈసారి అమ్మ కూర్చోబెట్టాను అని కూర్చోబెట్టాను నుంచోలేదు. ఈసారి అందరూ వేయండి ఒకరొకరుగా వచ్చి. అలాగే మరి సువర్తమ్మ గారు మరి స్నేహితులు కానీ అలాగే తన మీద ప్రేమ కలిగిన వారి సంఘాల్లో కానీ ఎవరైనా ఉంటే వారు కూడా వచ్చి పెట్టండి. అందరూ వేయాలి. మీరు వేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకండి, ఇక్కడ ఉండండి.
ఓకేనా? చాలు, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే తల్లి పంచిన ప్రేమను మాత్రమే మనం గుర్తు చేసుకోవాలి. అది జ్ఞాపకం చేసుకుంటేనే ఆశీర్వాదం వస్తుంది. అందరూ కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మళ్ళీ సమయాన్ని గారికి అధ్యక్షుల వరకు అప్పగిస్తాను. అందరూ కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మహిమ ఘనతలు కరువుడా, భూమి మీద మేమేమి చేసినా అది లెక్కలోకి రాదు. కానీ శరీరములో ఉన్నప్పుడు నీ యందు ఏ కార్యములో, ఏ భక్తి, విశ్వాసం, ఏ బాధ్యత కలిగి మేము జీవించి తండ్రి నిన్ను ఘనపరిచము, అది మాత్రము ఇదిగో తండ్రి తీర్పు సింహాసనము దగ్గర లెక్కలో తీసుకునే దేవుడేనైనా. కాబట్టి ఇదిగో మరి భూమి యందు నిన్ను రక్షకునిగా అంగీకరించి నాటి నుంచి సేవకుల పట్ల, సంఘం పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల, కుమారుల పట్ల, కుమార్తెల పట్ల నైనా మరి తోటి యొక్క స్నేహభావము కలిగినటువంటి ప్రతి మనుషుల పట్ల ఈమె శరీరంలో ఉన్నప్పుడు ఏ ప్రేమను పంచి, ఏ విశ్వాసం కలిగినైనా జీవించారో వాటిని గురించి మేము జ్ఞాపకం చేసుకున్నప్పటి వరకు ఈ శ్రద్ధాంజలి, పుష్పాంజలి ఘటించారు నాయన. మరి ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాము. తప్పక నీ కుమార్తె ఉన్న స్థలంలో నీ కుమార్తెకి నేను విశ్రాంతిని, ఆత్మకు శాంతిని ఇవ్వండి. విడవబడినటువంటి నైనా మరి నాన్నగారి విషయంలో కూడా ఇంకా చక్కటి ఆరోగ్యం ఇచ్చి నువ్వు నియమించిన దినములు ఉన్నంత వరకు నైనా ఆయుష్నిచ్చి నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ధైర్యాన్ని ఇవ్వండి. అలాగే బిడ్డలకు నేను ఓదార్పును, సమాధానము, సంతోషము, కోడళ్ళు, కుమారులు, కుమార్తెలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు అందరికీ కూడా మరి అలాగే సంఘానికి తండ్రి చేసిన ప్రతి కార్యమును బట్టి మీరు దీవించి ఆశీర్వదించి జరగబోతున్నటువంటి విషయంలో శరీరంలో ఉన్నప్పుడు, శరీరాన్ని విడిచినప్పుడు మనిషి ఎక్కడుండాలి, ఏం చేయాలనే విషయాలు నీ సేవకుల నుంచి మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. మరి సమయాన్ని దగ్గరికి ఇస్తున్నాను. ఇప్పుడే కూర్చోండి. మరి ఒక్కొక్క పువ్వులు కూడా ఉన్నాయి, చేతికి ఇవ్వండి. లేకపోతే మీరందరూ కూడా వచ్చి మరి మన సంఘంలో మరి ఇలువైన ఎత్తి ఉండేది పెద్ద ఆవిడ, అందరికంటే సంఘంలో అందరికంటే పెద్ద ఆవిడ, పిల్లలు కలిగిన ఆవిడ. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయంలో మరి చాలా మరి ఏదైనా అవసరం అయితే, ఏదైనా కార్యక్రమం అయితే కొంచెం ముందు ఉండేది. ఒక ఇలువైన ఎత్తుని మనం కోల్పోయాం. మరి ఈ విషయంలో మనందరూ కూడా మరి మీరు కాదు మేము సంఘం కూడా చాలా మరి ఈ విషయంలో చాలా నష్టపోయామని అనుకోవాలి. అమ్మగారు ఎవరో చర్చికి వెళ్ళేవారు. మరి ఇదేం బిడ్డారా, మరి ఆ తర్వాత మేము గ్రామంలోకి వచ్చిన తర్వాత మరి మాతో కలిసి మరి నాటం ప్రారంభించారు. ఏం బిడ్డారా, మాతో కలిసి వారు నాటమే కాదు వారి బిడ్డలను కూడా నడిపించారు. కానీ దేవుని బిడ్డారా, అందరూ కూడా ఆ విధంగా నడలేకపోతూ ఉన్నారు. ఇద్దరు మాత్రం సావాసానికి వస్తారు. వారు కోడళ్ళు మాత్రం, కుమారులు అప్పుడప్పుడు చిన్నోడు వస్తాడు. ఇక పెద్దోళ్ళు ఎవరు రాలేకపోతున్నారు. కనుక నేనేమంటాను అంటే ఈవిడ ఒక్కరోజే సోమవారం పడుతుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాలం మంగళవారం మాటలేదని చెప్పారు. హాస్పిటల్కి వెళితే మాట లేదు, మంతి లేదు, క్షణంలో మాట పడుతుంది. అమ్మా విన్నారా అమ్మా? బిడ్డరా వినాలి, దేవుడి మాట వినాలి. పోనీరా బాబు, వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చాను, అమ్మాయి వీళ్ళకి ఈ డబ్బులు ఇచ్చాను, ఆవిడ లోటుకాయితం ఉంది, లేదా ఈ డబ్బులు ఇక్కడ దాచాను, ఆ షేర్లో పెట్టాను, అవి తీసుకోండి, లేదా మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, మేము అంతలా తప్పివ్వాలి, ఒక్క మాట కూడా లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజంతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. బిడ్డలారా, మన ఇంటికి వస్తుందని అనుకున్నాం, రాలేదు, శ్రమ వచ్చింది, ఆత్మ మాత్రం దయచేసిన దేవుడి గారికి వెళ్ళిపోయాం. ఉన్నంతకాలం దేవుని బిడ్డలారా, మేము ఈ గ్రామంలోకి వచ్చాక 3 మందిరాలు తాటకు పాక కట్టినప్పుడు మన దేవుని బిడ్డలారా చాలా సహకరించారు. దేవుని బిడ్డలారా, అంతేకాదు మళ్ళా పెంకిటి సాగుడు కట్టడానికి దేవుడు ఎంతో కృప చూపించి వాళ్ళ బిడ్డలను, భర్త గారిని కూడా మరి బిడ్డలు రామోదర వారు పంపించి మరి వెళ్ళాలి, దారి ఎవరైనా వచ్చేసారు మా మందిని కట్టుకుని వాళ్ళు సహకరించారని అతన్ని బతులాంటి గొప్ప ఎంతో సహకరించారు.
అలాగే దేవుని బిడ్డలారా, ఇన్ని సహకరించినా ఎంత ప్రేమించినా వారు కలకాలం మనతో ఉండరు. వారు పని ముగించుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, అద్భుతం. ఒకటే బాధ, ఎప్పుడైనా వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలారా, ఇదిగో మరి యజమాని గారు నుంచి వెళ్ళిపోయారు. వారు ఆయనకి పరిసర చేసి పిల్లలు ఉన్నారని కుదరదు, భర్త ఉన్నాడని కుదరదు. ఎవరికి పిలుపు వస్తే అప్పుడు వారు వెళ్ళిపోక తప్పదు. మరి చేరిన మనందరం కూడా పాస్టర్లు అవ్వచ్చు, శ్వాసం అవ్వచ్చు, కుటుంబకులు అవ్వచ్చు. దేవుడు పిలుపు వస్తే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోక తప్పదు. కనుక మనందరూ యాత్రికులు పరమేశ్వరుకుంటారు. సాక్షి చెప్పడానికి మీలో ఎవరు వస్తారో త్వరగా రండి, ఈ టైం ఎక్కువైపోతుంది. మరి మీరు ఒక సాక్షి చెప్పండి. తరల వాక్యానికి దానిదారులు సిద్ధంగా ఉన్నారు, వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు సాక్షి చెప్పండి. సరే, నిజంగా ఇప్పుడు అమ్మగారు ఈ విధంగా చనిపోతారని ఎవరు కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా యాభైగానే పని క్యాంపు వచ్చేది. పనికి ఏ విధంగా అయితే యాక్టివ్ ఏరియాలో ఇంటిదే కూడా అదే, ప్రతి పని కూడా అదే యాక్టివ్గా చేసేది. నేను కూడా కొన్ని దూరం చేసేది తెలియదు, కానీ ఆ క్షణంలో డ్యూటీ కూడా ఎందుకంటే నిజంగా ఆ క్షణంలో ఎందుకంటే చర్చలు కూడా మరి ఆదివారం ఆరాధన విషయంలో అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా డ్యాన్స్ తిరగడం అని అన్నీ చేసేది. ఈ టైంలో ఎలా కూడా ఆదివారం కదా నేను వచ్చాను కదా అనుకున్నాను. అప్పటికే నాతోటి బాబు కొద్దిగా ఆవేశం ఎక్కువ వస్తుంది, కొద్దిగా మిషన్ వేసుకుని అంటే నేను వెళ్ళి పాకిస్తాన్ మిషన్ కూడా సేవ చేశాను. స్క్రీన్ ఎలా స్క్రీన్ వచ్చి అట్లా మెషిన్ పెట్టి అలా చూసుకుంటారు, బాగుంది పర్లేదని అన్నారు. కాబట్టి తర్వాత నేను నెక్స్ట్ నేను ఫోన్ చేసి ఎలాగా అమ్మగారు పోలేదు, ఇది అంటే నేను హాస్పిటల్ లీడ్స్ నిలబడ్డం గట్టా చేసింది. అయితే ఎప్పుడు ఉన్నది మా అమ్మకి ఇలాగే ఈ టైపు యాక్టివ్ ఉన్నదంటే ఇంకేమో పర్లేదు, చనిపోదు, బాగానే ఉంటుంది అని నెల్లూరు అన్నదం కూడా ఎంతో ధైర్యంతో ఉన్నాం. ఎందుకంటే మా అమ్మకి ఇది అలవాటు. ఈ విధంగా చిన్న హాస్పిటల్కి వెళ్ళి బాగుంది భయపడ్డం అనుకుంటే మళ్ళీ అట్లా యాక్టివ్ వేసేది. నెలుగురు కూడా మా అమ్మ బతికేసింది అన్న ధైర్యంతో ఉన్నాము. అయితే అప్పటికే కృష్ణ గారు అలా ధనలక్ష్మి మా వదిన గారు మళ్ళీ వచ్చి ఇంటికి రాత్రికి నేను ఉంటాను, ఇక్కడ పడుకుంటాను హాస్పిటల్లో అంటే నేను అన్నాను, ఇంటికి ఇంకో 10 రోజులు అలా హాస్పిటల్లో ఉండాలా, రోజుకు ఒకరు ఉంటే నేను ఉంటాను కదా, ఈ రోజుకి నేను ఉంటాను హాస్పిటల్లో, రోజుకి ఒకరు ఉండాలని చెప్పాను. అంతలోనే తర్వాత ఉండాలని చెప్తే వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. అది మీకు భోజనం చేసుకుని చెప్పేసి నేను ఎందుకంటే ఇంటికి భోజనం వచ్చాను. ఈరోజు రిటర్న్ వచ్చేటప్పటికి వాళ్ళ క్యారేజ్ పట్టుకొని వచ్చి అలా హాస్పిటల్లో పెట్టాను. ఈరోజు చనిపోయిన ఒకసారిగా నేను కూడా అయితే ఎలా తీసుకెళ్ళాలి ఏంటో చెప్పి అమ్మాయి కూడా ఫోన్ చేస్తే వచ్చాను. ఆ 2 నిమిషాల్లో ఆ మాట అనేసి నేను కూడా స్ట్రోగుల్ అయ్యాను. అట్లా నాకు కూడా ఫస్ట్ పెయిన్ వచ్చేసి అయితే ఈరోజు బాడీ మీద తీసుకొని నేను గెలిగిన లేకపోతే హాస్పిటల్లో ఉండిపోయి గంట అప్పుడు నెమ్మదిగా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క స్ట్రగుల్ని తట్టుకోవడానికి. అయితే నిజంగా మా అమ్మగారు నలుగురిని కూడా ఏ రోజు కూడా చేయి చాపే విధంగా అయితే పెంచలేదు. 10 మందికి మన చేయి పైన ఉండాలన్నట్టుగా నిజంగా అలాగే పెంచింది. ప్రతిరోజు మరి ఆవిడ లోటు అయితే మాకు ఎవరో తీర్చలేరు. ఎందుకంటే మా చేసే ప్రతి పనిలో కూడా ఏ పని చేసినా అందులో మా అమ్మ ఆస్తం లేకుండా మేము చేయకూడదు. ఎవరు కూడా ఎవరు చేయరు. ఏదైనా ఒక రూపం ఎట్లా ఉందంటే ఎవరు కూడా ఒక రూపం ఎక్కడున్న వస్తువు అక్కడే ఉంటారు. ఇప్పుడు వచ్చి ఇంట్లో ఒక దొంగతనం కూడా జరిగింది. చిన్నపిల్లలకు రూపాయితో సహా ఎవరైనా వస్తువు పక్కన పెట్టారంటే అది ఎలా ఉంటుంది, కానీ పక్కన కొట్టుకొని ఎవరు కూడా తీరు. ఎందుకంటే ఆ విధమైన క్రమశిక్షణ మా ఇంట్లో అందరికీ నేర్పుతున్నాము. ఈరోజు ఆవిడ ఏంటంటే
నిజంగా మేము చాలా మంది మా ఇంట్లో పిల్లలు కానీ చదువులు ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా ఎలా జీవించాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్. ఎందుకంటే చెడు చేసిన మంచి చేసిన ఇది నువ్వు చేసిన మంచి అని చెప్పి ఇప్పటికప్పుడు గొడవ అప్పటికప్పుడే మమ్మల్ని హెచ్చరించేది. ఎందుకు బాబు ఇలాగా వాళ్ళు బాధించబడతారంటే అప్పటికప్పుడే సర్దించేది. ఈరోజు మేము చెడు చేస్తాం మంచి చేస్తాం మాకు చెప్పిన కూడా లేదు. ఎందుకంటే నలుగురు కూడా ఎక్కువ బాబు అని చెప్పినట్టు నడాలి అని చాలా చెప్పేది. అతి ముఖ్యంగా మామూలుగా ఏ అనారోగ్యం వచ్చినా ఏ బాధ వచ్చినా మా మాధవునికి చెప్పుకుంటుంది. మా మాధవ్ తీసుకెళ్తాడు, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను చెప్పి ఇప్పుడు కూడా చెప్పుకుంటే నలుగురు అన్నయ్య తీసుకెళ్తాను చెప్పేసి ఎవరు కూడా హెచ్చుతగులు ఏమి ఉండేవి కాదు. మాధవ్ చెప్పుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్తుంది, హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్తాను చెప్పి ఎప్పుడు కూడా మాధవ్ అని చెప్పింది. అనారోగ్య సమస్య ఏమంటే మాధవ్ అని చెప్పేది. కాకపోతే లాస్ట్ వాడు నూకరాజు జయరాజు ఆ కోసం నిరంతరం బాధపడుతూ ఉండేది. ఎందుకంటే నేను లేకపోతే ఏంటి పరిస్థితి తాగుబోతుంది ఎలాగో కుటుంబం పెంచుతుంది అని చెప్పేసి నిరంతరం కూడా మాకు వెళ్తూ లోటు ఏమైనా ఉందంటే మా అమ్మకి ఆ లాస్ట్ వాడికి జీవితం కోసమే లోటు, ఎలా జీవిస్తాడు ఏంటి ఆ పరిస్థితి ఏంటి చాలాసార్లు చెప్పింది. బాగుంది లేకపోయినా మీ నలుగురు కలిపి ఏదో సాయం చేయాలా, నేను లేకపోయినా ఆ ఫ్యామిలీ మీరు ఆదుకోవాలా, మీరు ఏమైనా బతికేస్తారు చాలాసార్లు నేను చాలాసార్లు అమ్మను లేకపోతే మీ కుటుంబంలో యూనిటీ ఉండదమ్మా, నువ్వు లేనప్పుడు మరి ఎలా ఉంటుందో మాకు తెలియదు అని మా అమ్మ నేను చాలాసార్లు చెప్పుకోను. అది కూడా బాధపడాలని చెప్పి బాబు చిన్నోడు ఎలా అంటున్నాడు అలాంటి పరిస్థితి మీరు రాకూడదని చెప్పి చాలాసార్లు అమ్మ ఉన్నప్పుడు కూడా చెప్పేది. ఉన్న లేకపోతే ఒకేలా ఉండాలండి. మరి పాలు కూడా ప్రతి ఒక్కరు ఏ పాలు కూడా ఏ కుటుంబాన్ని చూసేది కాదు, అందరినీ కూడా బాగానే చూసుకునేది. ఆ విధంగా వాళ్ళు కూడా నడుచుకునేవారు. ఏదో మాత్రం మనం పెద్ద చలేస్తుంది అన్న బాధ కూడా వాళ్ళకి ఉండేది కాదు. ఎందుకంటే ఒక తల్లిలో ఆవిడ ఏం చెప్తే ప్రతి ఆ క్షణం అలా చేసేవారు కూడా. మరి ముందుగా అయితే మా నాన్నగారే కాలం గడిస్తారు అనుకుంటే చాలా బాధపడేది మా అమ్మ. అది మా అమ్మే ముందుగా కాలం గడిస్తుంది కల్లో మేమే కాదు ఈ ఎకరాంబతిపురంలో ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఆవిడ మంచి కొరకు చెడు కొరకు దేవుడు మరి పంపించింది. మా అమ్మకి చాలాసార్లు చెప్తున్నది బాబు నేను ఉన్నా లేకపోయినా చర్చి విషయంలో కూడా మీరు సహాయం చేస్తూ ఉండాలా. ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని పాస్టర్ గారు ఈ ఊళ్ళో ఉన్నారు, ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకండి అని కూడా చాలా సందర్భంలో మాకు చెప్పిన రోజులు ఉన్నాయి. డోర్లు కూడా లేవు మన తరఫున మొదటి ఎంట్రన్స్ డోర్ కూడా వేయించాలని చెప్పేసి చాలాసార్లు హెచ్చరించడం కూడా జరిగింది. తగిన పరిస్థితులు ఈరోజు మా అమ్మ లోటు పంట చేస్తుంది. మరి ఆ కార్యక్రమంలో చర్చి విషయంలోని గ్రామం విషయంలో ఎవరు వచ్చినా మా ఫ్యామిలీలో ఎవరికి ఏ వచ్చినప్పటికీ కూడా బాబు మనవంతుగా మన ముందు వాళ్ళకి ఏదో సాయం చేయాలి అన్న ఉద్దేశంతో నలుగురిలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ప్రేరేపించి మా అమ్మ వంతుగా కుటుంబ పెద్దగా ఏదో విధంగా ఆదుకునే ప్రయత్నం చేసింది. ఈరోజు మాకంటూ ఈరోజు అలాంటి పెద్ద వ్యక్తిని మేము కోల్పోయామంటే నిజంగా ఈరోజు మేము అందరం ఉన్నప్పటికీ అనాథల జీవితం లాంటి లేకపోతే మాకు కూడా. ఎందుకంటే చెప్పేవారు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ఏం చేస్తే బాగుంటుందో తెలియని తప్పని ఉప్పని మనం చేసుకుంటూ పోతాం. దాని తప్పని హెచ్చరించే పెద్ద మా అమ్మ. అలాంటి అమ్మ కోల్పోవడం అంటే నిజంగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఎనలేని లోటే. అయినప్పటికీ ఎంతో ధైర్యంతో మరి జయరాజు విషయంలో మీరు అందరూ కూడా కొద్దిగా లాస్ట్ వాళ్ళందరూ అన్నారు కానీ వాడి విషయంలో ప్రాంతాన్ని ఎక్కువ డ్రింకింగ్ ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు కూడా తెలియట్లేదు. మా అమ్మకున్న ఏకైతే లోటు అది ఒకటే, ఆడు బాగుపడుతూ చాలు అని చెప్పేసి. అయితే పిల్లలది కలదు కానీ ఆ టైపు అవగాహన లేకపోవడం, డ్రింకింగ్ అలవాటుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. వాడి కోసం నమ్ముకున్న ఏకైక లోటు ఆ లోటు కూడా దేవుడు డ్రింకింగ్ మానేలాగా ఆలోచించాలి. 7:30కి కరెక్ట్గా ప్రాణం పెట్టింది. నిజంగా అందరూ వచ్చే వరకు కూడా ఏదో చెప్తామని కూడా హాస్పిటల్లో ప్రయత్నం అయితే చేసింది. వాళ్ళు వచ్చాక కూడా చాలా గిల్లితే వాళ్ళు భయపడి ఇదేంటి గిల్లుతుందని చెప్పేసి భయపడడం కూడా జరిగిందంట. అంటే ఏదో చెప్తాము గొంతు పొడిపోయిన ఉద్దేశం మీద భయపడడం జరిగింది. గెలవడంతో వీళ్ళందరూ భయపడిపోయి కానీ మాట రాలేదు. కాకపోతే ఏదో చెప్తాం చూసింది. మరి చివరి మాట కూడా దేవుడు ఇవ్వకంట చేశాడు. మరి ఏం చెప్తాం అనుకున్నా మరి ఏంటో మాకైతే తెలియదు. మరి ఇలాంటి తల్లి నిజంగా
అందరికీ తల్లులు ఉంటారు కాదంటలేదు. అది మా కుటుంబంలో ఈ తల్లి తీర్చినటువంటి ప్రేమ ఎవరు చూపలేదు. మరి ఆ లోటుని ఇప్పటికీ కూడా ఎవరు పోర్చలేరు కూడా ఖచ్చితంగాను. మరి మా కుటుంబానికి అందరూ కూడా ప్రార్థన చేయండి, ఈ యొక్క లోటు నుంచి త్వరగా కోలుకునేలాగా. అలాగే కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా రాకంటే మా అమ్మ ఆలోచన చెప్పిన ఏవైతే ఊహించుకుందో అదే యూనిట్తో కలిసి ఏ పనైనా చేయడానికి కూడా మేమందరూ ఒక ఏకతాటి మీద వచ్చే విధంగా మా అమ్మ ఆశ ఆ విధంగా కంటిన్యూ అయ్యేటట్టుగా మేము కూడా ఉండాలని కూడా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా, మా అమ్మ ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా మేమందరూ కూడా అదే యూనిట్తో ఉండేలాగా మీరు అందరూ జ్ఞాపకం చేసుకొని అనే ప్రార్థన కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని వచ్చిన దైవ సేవకులు కూడా నిజంగా మా అమ్మని ఎంతగానో ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేవారే. ఎందుకంటే మాకంటా ఎక్కువ ఇక రామపతిపురం ఉన్నటువంటి సంఘస్థులకి, ఈ యొక్క వీధి వాళ్ళకి, అలాగే దైవ సేవకులకి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఏది జరిగినా ఏ విషయం అన్నా మొదట వాళ్ళ పెండ ఎక్కువ అంటూ ఉంటున్నాము, మీ పెండ వచ్చింది అని వీరబాబు వాళ్ళ అమ్మాయి. అయితే ఏ విషయం ఆ అమ్మతో ఆ సినిమాతో చెప్పింది. అయితే ఆ సినిమా వైజాగ్ వెళ్ళిపోవడం ఇంకా లాభంకే ఏ విషయం లాభం చెప్పింది, లేకపోతే అటుపడి అన్ని అసలు అంతా చెప్పి ఇదిగో ఇంటి పరిస్థితి ఎలా ఉంది ప్రతి విషయం షేర్ చేసుకుంటే ఇంట్లో జరిగే ప్రతి విషయం. ఇప్పుడైతే తను వైజాగ్ వెళ్ళిపోయింది, ఇంకా లాభం చెప్పడం జరిగింది. మాకంటే ఎక్కువ మా అమ్మ కోసం లాభంకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే ప్రతి విషయం కూడా చెప్తుంది ఇంట్లో పరిస్థితులన్నీ. మరి ఈరోజు మాకు అలా చెప్పేవారు కూడా లేరు. ఏదైనప్పటికీ అందరూ కూడా ధైర్యంతో ఉండేలాగా జయరాజన్ని కూడా కొన్ని మార్నింగ్స్ వచ్చి అమ్మ లేదు ఎక్కడి నుంచి అయినా బాగా బతకాలని ఆలోచించే విధంగా అందరూ ప్రార్థన చేస్తుంది. వచ్చిన దేవసేవకు కూడా మరొకసారి మా అమ్మాయి జ్ఞాపకం చేసుకొని మీ అన్నదాన్ని ప్రార్థన మా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుని జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటాం. దేవుడి చిన్న సాక్ష్యం చూపించింది. హల్లెలూయా, హల్లెలూయా. మాకు కుర్చీలు ఉంటాయి ఇక్కడ, ఈ గ్యాపలో వేయండి, ఇక్కడ లేకపోతే ఎదరకైనా రండి. ఈ గ్యాపలో ఉండిపోయింది వెనక కట్టుకోలేదు దాన్ని. ఇంకా రెండు కుర్చీలు ఉంటే ఇక్కడ వేయండి, డాడీ రెండు కుర్చీలు వేయండి. మంచిది అక్కడ సాక్ష్యం చెప్పిన చిన్న కుమారుడు మరి అమ్మగారి గురించి, మరి కుటుంబంలో మరి ఆవిడ చెప్పిన మాట యాదవాకుగా పాటించిన అద్భుతమైన నలుగురు కుమారులు కూడా ఆ తల్లి గారు ఏం చెప్తే అదే విన్నారు. మరి నిజంగా ఒక యూనిటీ కుటుంబంలో ఉంది. అందుకని ఈ రోజు వరకు వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే జరిగించింది. కనుక నిజంగా కుటుంబానికి ఆదర్పు కలగాలని మన మధ్యన మోసే గారు ఉన్నారు. చక్కటి పాట కుటుంబానికి సంబంధించిన అద్భుతమైన పాట ఒకటి